అందరికీ నమస్కారం. సాయంత్రం పూట స్నాక్లా వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు పెట్టడానికి ఎంతో రుచిగా ఉండే స్నాక్ ఇప్పుడు చూసేద్దాం. పెద్దవాళ్ళు తినడానికైనా లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెట్టడానికైనా అప్పటికప్పుడు చేసుకోగలిగే ఈ స్నాక్ చేయడం కోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఇందులో అర స్పూను ఉప్పు వేసి ఇదంతా ఒకసారి బాగా కలపాలి. తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ గట్టి పిండి ముద్దలా అంటే పూరీ పిండిలా కలుపుకోవాలి. మనం పాస్తా లాంటివి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇది ఏమాత్రం జారు కాకుండా గట్టి పిండి ముద్దలా ఉండేలా చూసుకోవాలి. ఇది ఏమాత్రం లూజ్ అయినా కానీ మనం ప్రిపేర్ చేసేటప్పుడు షేప్ సరిగా రాకపోవడమే కాకుండా నీళ్లలో వేసి ఉడికించేటప్పుడు కూడా నీళ్లలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. మనం పిండి సరైన కన్సిస్టెన్సీలో కలిపినట్లయితే అసలు చేతికి ఏమాత్రం అంటుకోకుండా ఇక్కడ చూస్తున్నట్లుగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇలా పొడవుగా సన్నటి రోల్లా చేసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం బయట మార్కెట్లో కొనుక్కునే పాస్తా ఎలా అయితే ఉంటుందో ఆ సైజులో ఉంటే సరిపోతుంది. ఇంత చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోర్క్ తీసుకొని చూపిస్తున్నట్లుగా ఒత్తుకోవాలి. ఇవి మరీ మందంగా కానీ మరీ పల్చగా కానీ కాకుండా ఏమాత్రం సైజులో ఉండేలా ఒత్తుకున్నట్లయితే ఉడికేటప్పుడు ఏమాత్రం పచ్చిదనం లేకుండా సరిగ్గా ఉడుకుతాయి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం తేమగా ఉంటాయి కాబట్టి పావుగంట పాటు అలాగే గాలికి ఆరనివ్వాలి. ఈలోగా ఇక్కడ నేను తీసుకున్న ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ని చూపిస్తాను. ఎప్పుడైనా ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నప్పుడు లేదా ఉదయం ఒకళ్ళకి మాత్రమే లంచ్ పెట్టాలనుకున్నప్పుడు మరీ పెద్ద గిన్నెలు వాడాల్సి వస్తుందని చెప్పి ఇలా నేను ఒకళ్ళకి సరిపోయేలాగా చిన్న గిన్నెలు తీసుకున్నాను. ఇది అన్నం వండుకోవడం కోసం అని చెప్పి ఇంకా ఈ చిన్న కడాయిలో తక్కువ క్వాంటిటీలో ఉండే కూరలు చేయడం కోసం తీసుకున్నాను. ట్రిప్లై స్టీల్తో మంచి క్వాలిటీ ఉండే ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ కావాల్సిన వాళ్ళు ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్ నుండి ఆర్డర్ చేసుకొని స్పైస్ ఫుడ్ అని మన కూపన్ కోడ్ ఎంటర్ చేసినట్లయితే రెగ్యులర్గా వచ్చే డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఇంకా ఇంట్లో మనం చాలా కాలంగా కుక్కర్ లాంటివి వాడుతున్నప్పుడు హ్యాండిల్స్ ఊడిపోతూ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఈ వెబ్సైట్లో తీసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద ఇవి ఉడికించడానికి సరిపడినన్ని నీళ్లు పెట్టుకొని నీళ్లను బాగా మరగనివ్వాలి. నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఒక స్పూను నూనె వేసుకొని ఈ మరిగే నీళ్లలో మనం ప్రిపేర్ చేసుకున్న పాస్తాలన్నీ వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత మెల్లగా ఒకసారి కలిపి మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఇవి స్టవ్ మీద ఒక పక్క ఉడుకుతూ ఉండగానే మరో పక్క ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసిన ముక్కలు, ఒక క్యారెట్ని సన్నగా కట్ చేసిన ముక్కలు, 2-3 పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు, క్యాప్సికమ్ని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇందులో ఉండే పచ్చితనం పోయే వరకు మరొక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టమాటాని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అర స్పూను కారం, పావు స్పూను పసుపు, పావు స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి, అర స్పూను వేయించి దంచిన ధనియాల పొడి వేసుకొని ఈ పాస్తాకి ఎక్స్ట్రా టేస్ట్ రావడం కోసం మ్యాగీ మసాలా మ్యాజిక్ ప్యాకెట్ కూడా వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. వేసుకుంటే ఎక్కువ బాగుంటుంది కానీ ఒకవేళ అవైలబుల్గా లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్లేదు. ఇప్పుడు ఇది మాడిపోకుండా ఉండడం కోసం పావు కప్పు వరకు నీళ్లు పోసి మంట లో ఫ్లేమ్లో ఉంచి దీన్ని నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు పక్కనే స్టవ్ మీద ఉడుకుతున్న ఈ పాస్తాని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇందులో పచ్చితనం లేకుండా సరిగ్గా ఉడకడానికి దాదాపు 12 నుండి 15 నిమిషాల పాటు టైం పడుతుంది. మనం ఉడికాయో లేదో చెక్ చేసుకోవడం కోసం ఇలా కట్ చేసి చూసినప్పుడు లోపల పచ్చితనం ఏమీ లేకుండా అంతా ఒకే కలర్లో ఉన్నట్లయితే చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు జాలీ గరిటెతో తీసి పక్కనే స్టవ్ మీద ఉడుకుతున్న సాస్లో వేసేయాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఈ పాస్తాలను ఉడికించిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మనకి కావలసిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఇందులో వేసుకోవాలి. అంటే కొందరికి పల్చగా సూప్లా ఉంటే ఇష్టపడతారు, మరికొందరు కొంచెం గట్టిగా ఉంటే ఇష్టపడతారు. దాన్ని బట్టి మనకి కావలసినట్టు ఈ పాస్తాలు ఉడికించిన నీళ్ళనే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాస్తా మరింత రుచిగా కమ్మగా ఉండడం కోసం పిల్లలకి ఎంతో ఇష్టమైన చీజ్ స్లైస్ని కూడా ఒకటి వేసి ఇది ఇలా చక్కగా కరిగిపోయిన తర్వాత చివరిలో కొద్దిగా ఉల్లికాడలు, కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ పిల్లలకి ఇష్టం కాబట్టి చీజ్ వేశాను కానీ మీకు నచ్చితే వేసుకోవచ్చు, నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు.
ఇలాంటి స్నాక్స్ ఏవైనా కానీ అప్పటికప్పుడు వేడివేడిగా తింటేనే టేస్ట్ బాగుంటాయి. నోటికి ఎంతో రుచిగా ఉండి గొంతుకు కూడా ఎంతో హాయిగా ఉండే ఈ హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.